పైన ఒక్క కేసు కాలేదు. రికార్డ్స్ తీయండి. ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో మా కార్యకర్తల పైన ఎన్ని కేసులైనా చూపెడతా. కాబట్టి దయచేసి పోలీసులు కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గట్టిగా సపోర్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. సరిగ్గా 1 గంటకి ఇచ్చిండు మైకు రమేష్ అన్న. ఆకలి అవుతున్నట్టుంది మీకు కూడా, అందుకే గంట సేపు అన్నాడు. కానీ క్లుప్తంగానే ప్రసంగించే ప్రయత్నం నేను చేస్తా. దయచేసి మిత్రులందరూ కూడా కొద్దిగా ఓపిక చేసుకొని శ్రద్ధగా వినాలని చెప్పిన హృదయపూర్వకంగా నా ప్రార్థన. ముందుగా అందరూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పేరు పేరున ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు మరియు నాయకుల సమావేశానికి విచ్చేసిన మా అన్నదమ్ములకి, మా ఆడబిడ్డలకి పేరు పేరున వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి పోలింగ్ బూత్ 282 పోలింగ్ బూత్లుంటే ప్రతి పోలింగ్ బూత్ నుండి కూడా తరలి వచ్చిన అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు నమస్కారం. మీ అందరికీ స్వాగతం. పెద్దలు, గౌరవనీయులు, మరి మీ అందరి అభిమాన నాయకుడు, మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ ఆరూరి రమేష్ గారికి చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ జిల్లాకి, హనుమకొండ జిల్లాకి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అట్లాగే పెద్దలు జనగామ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యులు తమ్ముడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగుర్ల వెంకటేశ్వర్లు గారికి, మన పార్లమెంట్ నుంచి 2023లో పోటీ చేసిన అన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుధీర్ కుమార్ గారికి, కూడా మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మర్రి యాదవ్ రెడ్డి గారికి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారికి, మా తమ్ముడు ఎమ్మెల్సీగా వీరోచితంగా పోరాటం చేసిన తమ్ముడు శ్రీ ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, మన వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ మసూద్ గారికి, అట్లాగే మరి వివిధ డివిజన్ల అధ్యక్షులు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు, గౌరవ పెద్దలు, పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం చూస్తూ ఉంటే, మీరు క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చున్న పద్ధతి చూస్తుంటే నాకిదేదో కార్యకర్తల సమావేశంలాగా లేదు. తెలంగాణ రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి కల్పిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు, నేను మొన్న ఖమ్మం పోయినాను, నిన్న ఆదిలాబాద్ పోయాను, నిన్న రాజేంద్ర నగర్ పోయాను, ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ టు అలంపూర్, పాలేరు నుంచి ఇక్కడ జహీరాబాద్ దాకా ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలే కనబడతా ఉన్నాయి. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా
అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకటి, మీ పోరాటాలు